ముందు వీడియోలో చూపించినట్టుగా అయితే సేమ్ రేషియో అయితే తీసుకోవాలి. సిమెంటు, ఇసుక, పెక్క ఈ 3 కూడా ముందు వీడియో ఎలా చూపించానో అలా తీసుకోవాలి. వాటర్ కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం డంబుల్ షేప్లో అయితే బాక్స్ అయితే చేసాం కదా, దాంట్లో బాటమ్ మొత్తం అంతా కాంక్రీట్తో నింపేయాలి. ఎందుకంటే రాడ్ అనేది కనబడకుండా ఉండడానికి. నింపిన తర్వాత దాన్ని ఫుల్గా అయితే కాంక్రీట్తో నింపాలి. వైబ్రేటింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చేయకపోతే అక్కడ ఉన్న ఎయిర్ బబుల్స్ అనేది దాంట్లో ఉండిపోద్ది. తర్వాత తీసినప్పుడు అయితే క్రాక్స్ అనేది వస్తుంది కొన్ని రోజుల తర్వాత. అది అవాయిడ్ చేయడానికి అనేది ట్యాపింగ్ అయితే చేయాలి. ఆ తర్వాత దానికి సపోర్ట్గా ఏదైనా పెట్టండి. నేనైతే ఇటుక బెడ్లు ఉంటే పెడుతున్నాను, మీకు అది ఎట్టున్నా పర్లేదు. అది అటు ఇటు ఉండకుండా స్ట్రైట్గా ఉండడానికి. సెకండ్ డంబుల్ కూడా సేమ్ ముందు బాటమ్ మొత్తం నింపేయాలి. నింపిన తర్వాత మనం మిగతా ఆఫ్ అయితే ఉందో ఆ ఆఫ్ అనేది దాని మీద పెట్టి కరెక్ట్గా చూసుకోవాలి స్ట్రైట్గా ఉందో లేదో. లేదంటే తర్వాత డంబుల్ చేసిన తర్వాత అది అటు ఇటు అవ్వడం కానీ అటు బ్యాలెన్స్ లేకుండా ఉండడం కానీ ఉంటుంది. ఆ తర్వాత కరెక్ట్గా చూసిన తర్వాత అది ఫిక్స్ చేసి దానికి సపోర్ట్ పెట్టాలి. ఆ తర్వాత మిగతా ఏదైతే ఉందో కాంక్రీట్ అదంతా దాంట్లో నింపేయాలి. ఆ తర్వాత నీట్ ట్యాపింగ్ చేస్తూ అదైతే చేయాలి. చేసిన తర్వాత మొత్తం సెట్ చేసిన తర్వాత మీరు 12 నుంచి 24 గంటలు అయితే వెయిట్ చేయాలి అది సెటిల్ అవ్వడానికి, గట్టిగా అవ్వడానికి. ఆ తర్వాత మీరు దాన్ని రిమూవ్ చేయొచ్చు అట్లా అనేది. మనం చేసుకున్న డంబుల్స్ అయితే రెడీ అయిపోయి దీన్ని ఇప్పేద్దాం. దీనికి కావాలంతా అన్కవర్ చేద్దాం. కార్డ్బోర్డ్ అనేది రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్కడైతే ఓపెనింగ్ క్లోజ్ చేసుకున్నామో అక్కడైతే తీయాలి. ఎక్కడైతే మనం టేప్ అంటించామో అక్కడ తీసేస్తే కార్డ్బోర్డ్ అలా వచ్చేది చదవకుండా. నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు మళ్ళీ యూజ్ అవుద్ది. ముందుగా అయితే మనం బాటమ్ టేప్ అంటించాం కాబట్టి మొత్తం అంతా టేప్ అయితే తీసేయాలి. ఎందుకంటే అది తీసిన తర్వాత సైడ్ అనేది ఈజీగా వస్తుంది. మీ వీడియో చూసినట్టుగా అయితే బాటమ్ తీసిన తర్వాత సైడ్ తీసేస్తే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది. వీడియో చూసినట్టుగా అయితే అంత ఈజీగా అయితే రిమూవ్ చేసేవచ్చు, పెద్ద కష్టం అయితే ఉండదు. మీరు సైడ్ కింద తీసేస్తే చాలు. డంబుల్స్ రిమూవ్ అదే కవర్ రిమూవ్ చేస్తే ఎలాగైతే ఉంది, షేప్ బాగానే ఉంది. చూసుకోండి, హెక్సాగాన్ మనం షేప్ చేసిన హెక్సాగాన్. కావాలంటే వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అట్లా తీసేసిన తర్వాత ఇదేమో వచ్చి మీరు రోజు 2 టైమ్స్ అయితే వాటరింగ్ చేయాలి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. లేదంటే మీరు ఏదైనా బకెట్ తీసుకుని దాంట్లో వాటర్ ఫుల్ నింపేసి దాంట్లో డిప్ చేసేయండి. ఒక 3-4 డేస్ డిప్ చేసిన తర్వాత మీరు వాడేసుకోవచ్చు, ముందుగా వాడుకోవచ్చు.